ప్రకాశం జిల్లాలో ఎనికలపాడు గ్రామం. ఊరి మధ్యలో ఉన్న ఈ మండపాన్ని చూడండి. అదేంటి, దీని మీద ధర్మపీఠం అని రాసుందనుకుంటున్నారా? ఈ ధర్మపీఠానికి ఓ కథ ఉంది. చీకటిలోంచి సూర్యుడు ఉదయించినట్లుగా అన్యాయంలోంచి న్యాయం ఉదయిస్తుందని ఈ గ్రామస్తుల నమ్మకం. ఒక్కసారి ఈ ధర్మపీఠం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్దాం. పెదరాయుడు సినిమాలో రజనీకాంత్ ధర్మపీఠం మీద కూర్చొని తీర్పులిస్తాడు. ఊరంతా ఆ తీర్పులకి కట్టుబడి ఉంటుంది. మరి ఎనికపాడులో అటువంటి పెదరాయుడు ఎవరైనా ఉన్నారా? కాస్త ముందు వెనక ఆలోచించి తీర్పు ఇవ్వడం నేర్చుకో. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. నా కళ్ళలోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు నా తీర్పుకి ఎదురు చెప్తావా? ప్రాణాలకు ఇస్తాను. బంధాలు బంధుత్వాలు కాదురా నాకు కావలసింది. నాకు కావలసింది నీతి, న్యాయం, ధర్మం. పుట్టిన పుట్టుక కాదురా ముఖ్యం. నాకు ముఖ్యం జరిగిన అన్యాయం, జరగాల్సిన న్యాయం. ఈరా తాళి కథ వెళ్ళి అపరాయుడు. ఈ ధర్మపీఠంలో ఎవరో ఒక పెదరాయుడిది కాదు, ఈ గ్రామస్తులందరూ కలిసి దీన్ని నిర్మించుకున్నారు. గ్రామంలో ఎవరి మధ్యనైనా తగలు వచ్చినా, సమస్యలు వచ్చినా పోలీస్ స్టేషన్ కి వెళ్లరు, లేదా కోర్టుకి వెళ్లరు. పిట్ట తగువు పిల్లి తీర్చడం అంటే ఏంటో వీళ్ళకి తెలుసు. అందుకే వీళ్ళు ప్రజాస్వామ్యయుతంగా తమ సమస్యలు తామే పరిష్కరించుకోవడానికి ఈ ధర్మపీఠాన్ని నిర్మించుకున్నారు. అన్నదమ్ములు కానీ లేకపోతే చాలా గెట్ల దగ్గర కానీ తగాద పడితే ఊళ్ళో అందరికీ తెలుస్తుంది ఎవరిది తప్ప ఎవరిది రైట్ అని. కోర్టుల దగ్గరికి వెళ్తే ఆ పార్టీతోనూ ఈ పార్టీతోనూ విట్నెస్లు తీసుకోవడానికి సంవత్సరాల తరబడి తిరగాల్సి వస్తుంది. అందుకని ఇక్కడ మా ఊళ్ళో అయితే మాకు న్యాయం ఏంటో అన్యాయం ఏంటో తెలుసు కాబట్టి తక్షణమే పరిష్కరించుకుంటాం. ఎలాంటి సమస్యనైనా ఈ ధర్మపీఠం దగ్గర ఊరి పెద్దలందరం కలిసి పరిష్కరించుకోవడానికి ఇది ఒక వేదికలాగా ఉపయోగపడుతుంది. సామరస్యంగా ప్రయత్నిస్తే ఎటువంటి సమస్య అయినా ఈజీగా పరిష్కారం అవుతుంది. అదే ఓ ఇంట్లోని అన్నదమ్ముల నుంచి ఓ గ్రామంలోని వర్గాల ద్వారా పోలీస్ స్టేషన్ కి వెళ్లారో ఇక ఆ తర్వాత ఏమీ మిగలదు. అందుకే వీరు తమ సమస్య పరిష్కారం చేసుకోవడానికి ధర్మపీఠం పేరిట ఈ వేదికను ఏర్పాటు చేసుకున్నారు. ఈ ధర్మపీఠం దగ్గర చిన్న చిన్న తగాదాలు కానీ, ఆస్తి తగాదాలు కానీ, అన్నదమ్ముల తగాదాలు కానీ ఏమున్నా కానీ ధర్మపీఠంలో పెద్దల సమక్షంలో మాకు చాలా హ్యాపీగా మాకు అన్ని సమస్యల పరిష్కారం జరుగుతుంది ఈ ధర్మపీఠం వలన. సాధ్యమైనంత వరకు గ్రామస్తులు తమలో తామే సమస్యల్ని పరిష్కరించుకోవడం వరకు అయితే ఓకే. అయితే ఇక్కడ పెత్తందారితనం తలెత్తకుండా గ్రామస్తులే జాగ్రత్త తీసుకోవాల్సి ఉంది. No.